యేసుక్రీస్తు సిలువ మరణ, దయచేసి ఆర్కెస్ట్రా వారు మీరు అక్కడ లైట్స్ ఆఫ్ చేసేయాలండి. యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధాన నాటిక అనేది మనము చూడబోతున్నాం. చూడడానికి అందరు రెడీగా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా ఓపికగా ఈ కార్యక్రమం అంతా కూడా మరి మీరు సహకరిస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఏంటంటే ఈ కార్యక్రమము అమెరికాలో కానీ, కొరియాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎవరో మాట్లాడుతున్నారు, లేట్ అయిపోతుంది. మరి అలాంటి చోట్ల జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్ కొనుక్కుని వచ్చి చూస్తారు. నేను కూడా దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు $100 టికెట్ కొనుక్కుని వచ్చి చూశాను. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు టికెట్ కొనుక్కుని వచ్చారా? లేదు కదా. మీకోసం మరి దావీదు సేవకులు అలాగే ఈ GCI టీం ఎంతో ప్రయాసలతో ఈ టీము 3 నెలల నుంచి వాళ్ళు ప్రయాసపడతారు ఇటువంటి అద్భుతమైన నాటికను మీకు చూపించడానికి. వెనకాల ఉన్న సెట్టింగ్ ఏదైతే ఉందో ఆ సెట్టింగ్ దగ్గరగా మరి 10 లక్షల పైన విలువ కలిగిన సెట్టింగ్. ఇంత అద్భుతమైన కంటట ఈరోజు జగ్గంపేటలోకి రావడం బట్టి మేమెంతో సంతోషంగా ఉన్నాం. మేము నమ్ముతున్నాం మరి జగ్గంపేట చరిత్రలో అంతకుముందు ఎప్పుడు జరగని విధంగా దేవుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాడు. ఇక ఆలస్యం చేయకుండా మనందరం కూడా కౌంట్ డౌన్ చెప్దాం. 10 నుంచి 1 వరకు. 1 అనగానే మొత్తం అంతా కూడా కంటాట స్టార్ట్ అవుతుంది. అయితే ఎవరు కూడా ఈ ప్రొజెక్టర్ ఏదైతే వస్తుందో ఈ ముందు నిలబడవద్దు, కదలొద్దు, మొదటిది. రెండవది ఏంటంటే స్టేజ్కి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీరు క్లియర్ చేయాలి కొంచెం, ఎందుకంటే క్రాస్ కానీ లేకపోతే ఇంకేమైనా టెక్నికల్గా ఏమైనా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి సహకరించండి. మూడో విషయము, ఎవరు కూడా ఫ్లాష్ యూజ్ చేసి రికార్డ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఇది కాపీరైట్ ప్రోగ్రామ్ కాబట్టి. 4 ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అందరు కూడా నిశ్శబ్దంగా ఉంటే వెనకాల ఉన్న వాళ్ళు కూడా చక్కగా వినగలుగుతారు, చూడగలుగుతారు. అందరూ రెడీయా? ఓకే, స్టార్ట్ చేద్దాం. 10, 9, 8, 7, 2, 1. అందరూ గట్టిగా చపలు కొడుతూ 2023 యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధాన నాటిక ఈస్టర్ కండక్టివ్ని ఆహ్వానిద్దాం. దయచేసి కానుక బాక్సులు ఆర్కెస్ట్రా స్టేజ్ దగ్గర తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి గట్టిగా చపలు కొడుతూ ఈస్టర్ కండక్ట్ టీంని ఆహ్వానిద్దాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. తాను నజరేతు నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా. పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్నీ చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్దిమంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులను పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను.
యేసు శిష్యుడవా? మన మాటల్ని చాటుగా వింటున్నాడు. లేదు, నేనేమీ వినలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారిని చంపేయండి. వద్దు వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే నీ చావు ఈ పస్కా పండుగకు తథ్యం. తప్పకుండా తప్పకుండా ఈ రాత్రికి. యేసు సహోదరులారా, ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు మళ్ళీ ఏదో 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలం? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? మళ్ళీ నేను నడిచాను గలిలయ సముద్రంపై. నాకు గుర్తుంది, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. మాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో, ఇది నా శరీరము. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. ఏంటి? నిన్ను అప్పగించడమా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఎన్నటికీ నిజం కాదు. మేము నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎన్నటికీ ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి, ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును. నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్నెరుగునని ముమ్మారు చెప్తావు. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. ఓ నా తండ్రి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వు.
పేతురు, ఆంద్రేయ, యోహాను, ప్రభు ఇదిగో సమయం వచ్చేసింది. నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అప్పగించబడటం. అదిగో అక్కడున్నారు చూడండి. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. తను ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూదా, నువ్వు చేయవచ్చినది చెయ్యి. బోధకుడా, ఏం జరుగుతుంది? ఆయన్ను బంధించండి. ఏం జరుగుతుంది? యూదా, నువ్వు ఇది చేసావా? లేదు ప్రభువా. ఆయనతో కలిసి చావాలనుకుంటున్నావా? దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. యేసు! మనం ఏం చెయ్యాలి? మనం పారిపోదాం. పదండి పేతురు, వెళ్దాం. పద త్వరగా. పేతురు. వెళ్దాం, పద. ఇలా ఎలా చేయగలిగావు యూదా? ఆయన్ను ఎలా అప్పగించగలిగావు? నువ్వు మాలో ఒకడివే కదా. ఎందుకు ఇలా చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేను ఏం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగానే యేసు. అయ్యో, ఎంత పని చేశాను! యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచాడు. ప్రజలు అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు. వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవటం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడని నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషుల్ని ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త. దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు. ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమీ సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. దైవ దూషణ! కొట్టండి అతన్ని! అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే.
దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. మనకిక సాక్షులతో పనే ఉంది. పిలాతును తీసుకువెళ్ళండి. ఇతను మనలందరినీ మోసం చేశాడు. వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంతో ధైర్యం. విశ్రాంతి దినమునకు ప్రభువా ఆ వ్యభిచార స్త్రీ పక్షాన నిలబడినప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వేయండి. అతన్ని చంపండి. సిలువ వేయండి అతన్ని. అతన్ని చంపండి. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుటలేదు. అది నిజం కాదు. ఈ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా, లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునా? నాకు బరబ్బా కావాలి. బరబ్బను మాకు ఇవ్వండి. ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? సిలువ వెయ్యండి అతన్ని. అతన్ని సిలువ వేయండి. 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 సిలువ వేయండి యేసునే. అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జై హో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతేంటి? ఆగు, నేను తెచ్చానుగా. ఓ మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాని మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుని కుమారుడివైతే నిన్ను నీవు విడిపించుకో. 10, 11, 12, ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. కొట్టండి. తప్పకుండా. హే, నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యుల్లో ఒకడివి కదా? కాదు, నేను కాదు. కానివ్వండి. 17,
ఇంకా తీసుకెళ్ళండి. తనెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. లేదు. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడితను. వదలండి. ఆగండి. దేవుడి మీదొట్టు, అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. అవును. పదండి వెళ్దాం. పదండి, పదండి. నేను ప్రమాణం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు. ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన్ను విడిచిపెట్టనని చెప్పాను. నిజంగానా? యూదాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు, ప్రభు. లేదా మీకు ఇదే గతి పడుతుంది. ప్రభువా, దయచేసి నీటిని తాగండి. దారి నుండి తప్పుకో. పక్కకి తప్పుకోమన్నానా?
ఓ నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనొందిన వాణిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
Were you there when they crucified my Lord? Were you there when they crucified my Lord? Sometimes it causes me to Were you there when they crucified my Lord? Sometimes it causes me to Were you there when they laid him in the ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను. ఇంకా అయిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. ఇది విచిత్రంగా లేదా? అర్థం లేని మాటలు ఆపండి. అక్కడ చూడండి, అంతా అయిపోయింది. తను కూడా అందరిలా బలహీనుడైన ప్రాణం పోయిన ఒక మామూలు మనిషి. సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి. జాగ్రత్త. చిత్తం. ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి.
ముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు దొర్లించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయి. సమాధి సమాధి తెరవబడి ఉంది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. పదండి పదండి, వెళ్ళి మిగతా వారందరికీ చెబుదాం. నేను వెళ్తున్నాను. యేసు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన నిజంగా దేవుని కుమారుడు. మనం ఈ సువార్తను అందరికీ చెప్పాలి. తొందరగా వెళ్దాం పదండి. రండి, తొందరగా వెళ్దాం. చివరికి యెరూషలేం దాటొచ్చాము. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం ఎమ్మవుకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తాం? నాకు తెలియదు. మళ్ళీ మన పాత జీవితాన్ని జీవించాలేమో. అంటే నీ ఉద్దేశం సుంకరిలాగా రోమియోలతో చేతులు కలిపి డబ్బు కోసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటున్నారుగా. అది చేయటం నాకు ఇష్టమని నేను నీకెప్పుడూ చెప్పలేదు, కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. అంతా కూడా ఇంత త్వరగా అలా ఎలా ముగిసిపోయింది? నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను. నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. అవును, కానీ ఆ అద్భుతాలు, ఆయన చెప్పిన ఆ మాటలు, వాటికి ఏదో ఒక అర్థం ఉండి తీరాలి కదా. ఇంకా ఇప్పుడు ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది. నీకది కనిపించటం లేదా? అదంతా ముగిసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకుని నడువు అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివాని కన్నులు తెరిచాడు. అవును, నాలాంటి దీనుడైన బుద్ధిహీనుడిని కూడా యేసు ప్రేమించాడు. అయినప్పటికీ ఆయనను మనం వదిలేశాం. ఇప్పుడు పిరికి వాళ్ళలా పారిపోతున్నాం.
మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? యెరూషలేంలో ఏం జరిగిందని నీకు తెలియదా? ఆ ప్రధాన యాజకుడు మరియు అధికారులు నజరేయుడైన యేసును సిలువ వేశారు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. 1 2 ఈ రోజే 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. ఆగు, తనెక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. అది మన ప్రభువే. ఆగు, గలిలియా. ఆయన చెప్పాడు, ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పాడు. మరింకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా. అటువైపు అటువైపు. ఒకటి, రెండు, మూడు. పడతాయంటావా? ఇంకొక రోజు కూడా మనం ఇక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేం కదా. అవును, ఇంకోసారి ప్రయత్నిద్దాం. సరే. 1 2 3. 1 2 3. ఈ చేపలతో మనకి పనయ్యేలా లేదు. ఏమైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని దోణికి కుడి పక్కన వేయండి. అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కుడివైపా? నువ్వు ధోనిను ఇటువైపు నడిపితే ఇది కుడివైపు అవుతుంది. అవును. నువ్వు ఇటువైపు నడిపితే ఇటు కుడివైపు అవుతుంది. అవును. ఏదైనా ఒకటే కదా. అవును. సరే, కానీ మనం పోగొట్టుకోవటానికంటూ ఇంకేమీ లేదు కదా. సరిగ్గా చెప్పావు. అయితే వేద్దామా? సిద్ధమా? 1 2 3. యాకోబు, ఎక్కడికి రా. ఏంటది? ఏంటది? ఎవరైనా గిల్లండి కాస్త. నేను కలగంటున్నానేమో. పేతురు, వెళ్తాం పదా. పేతురు, వచ్చి సహాయం చెయ్యి. గట్టిగా పట్టుకోండి, వదలకండి. వల తెగిపోతుంది. గట్టిగా లాగండి. గట్టిగా లాగండి. లాగండి. ఎంత బాగుందో చూడండి. దేవుడా, విస్తారమైన చేపలు. ఇది అద్భుతం. గలీలైలో ఉన్న చేపలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇలా చూడండి, నా చేతిలో ఈ చేప ఎంత బాగుందో చూడండి. నా చిన్ని చేప. నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. పేతురు, సాయం చేయి. యేసు, అది యేసు. యేసు. పేతురు, యేసు. ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా? ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను.
పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. అయితే నా గొర్రె పిల్లలని మేపు. అలాగే ప్రభు, అలాగే. అది నిజంగా ఆయనే. ఆంద్రేయ, యోహాను, నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి, యేసు, నువ్వు బ్రతికి ఉన్నావు. మళ్ళీ ఎన్నడూ చూడమేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, యేసు, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి పారిపోయాను. యాకోబు, నీ బలహీనతల తప్పుల నిమిత్తము సిలువపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు. భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. మనం టీంకి గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా ఈరోజు జరిగిన ఈస్టర్ కంటట మీ అందరు నచ్చినట్లయితే గట్టిగా చప్పట్లు కొడుతూ టీంను అభినందించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. గట్టిగా మీకు ఎవరికి నచ్చలేదా? గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే పాస్టర్ జాన్ వెస్లీ గారు అలాగే వారి బృందాన్ని వేదిక దగ్గర రావాల్సిన మనవి చేస్తున్నాను. మనం క్లోజ్ చేసుకోబోతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంతో అద్భుతంగా ఈరోజు మన జగ్గంపేటలో మరి గలిలయ సముద్రంతో మనమంతా కూడా తడిసిపోయాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి దైవ సేవకులు కూడా వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క